హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్డ్ సిటీ. ఆల్ రెసిపీస్ అండ్ సింపుల్ ఓల్డ్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ మూంగ్ దాల్ పరాటా చేశానండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకునే చపాతీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు, అలాగే చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేసి మెత్తగా ఉడికించేసుకోవాలి. అలాగే తీసుకున్న పప్పు క్వాంటిటీకి రెండింతలుగా గోధుమ పిండి తీసుకొని అందులోకి 1 స్పూన్ కలాంజీ, అలాగే 1 స్పూన్ వాము, ఉప్పు కొంచెం తీసుకోవాలి రుచికి తగినంతగా. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా ఒకసారి స్పూన్తోని మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ అయినట్టు అనిపించగానే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసి ఇది కూడా కలిసిపోయే విధంగా, పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలిపేసేయాలి. ఇదంతా అయ్యేసరికి మనము కుక్కర్లో వేసినటువంటి పెసరపప్పు కూడా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు దాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పెసరపప్పు కూడా ఉడికిపోయింది. స్పూన్తో ఇలా మెదిపితే మెత్తగా రావాలన్నమాట. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ పిండి దాంట్లోకి వేసేసేయాలి. డైరెక్ట్గా వేడివేడిగా వేయొద్దు. కొంచెం మరీ ఎక్కువ వేడి కాకుండా కొంచెం చల్లారగానే పిండి లోపలికి వేసేసి మొత్తం కూడా స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి. ఇలా పిండిలో వేయగానే కొంచెం చల్లబడుతుంది. అలాగే ఈ వేడికి కూడా పిండి మొత్తం సాఫ్ట్గా ముద్దలాగా వచ్చేస్తుంది. మంచిగా కలిసిపోతుంది అనమాట. చూడండి, ఇలా పిండి ముద్ద కావాలి. ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇప్పుడు మనము కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తామో అలాగా కొద్దిగా పిండిని తీసుకొని కొంచెం స్పేస్ లాగా చేసేసి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసి మరి ముద్దలాగా చేసేసేయాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు అనేటివి ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది, త్వరగా పాడవవు అనమాట. సో ఇలా రోల్ లాగా చేసేసి చపాతీ నార్మల్ మనం చేసుకునే చపాతీ లాగానే చేసేయాలి. వీటిని ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. మనము పిండి వేడిగా ఉన్న పెసరపప్పును వేసాం కాబట్టి త్వరగా నానిపోతుంది. ఇంకా మనము చేస్తున్న కొద్దికి చపాతీలు కూడా సాఫ్ట్గా పొంగుతూ ఉంటుంది. రెగ్యులర్ చేసుకునే చపాతీలా కాకుండా కొంచెం లావుగా చేసుకొని 2 వైపులా వేడి పెనం పైన వేసి నెయ్యి లేదా నూనె అప్లై చేస్తూ కాల్చుకోవడమే. ఈ దాల్ పరాటా, మూంగ్ దాల్ పరాటా చాలా బాగుంటుంది టేస్ట్కి. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఎక్కువ మసాలాలు ఏవి ఉండవు. ప్లెయిన్ చపాతీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చపాతీస్ ట్రై చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. సో 2 వైపులా బాగా పొంగుతూ కాలుతాయి అన్నమాట చపాతీలు కూడా. ఇదే విధంగా మిగతా చపాతీలన్నీ రెడీ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ దాల్ పరాటా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్డ్ సిటీ. చూడండి చపాతీస్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి రేపటి వరకు కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటాయి, ఏమీ పాడవవు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్డ్ సిటీ.